రైతు ఆదాయం పెరగటమే ప్రభుత్వ లక్ష్యం. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఖరీఫ్ సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరులో ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని అన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా తెలియజేశారు. వైసీపీ హయాంలో వ్యవసాయ రంగానికి కనీసం సహకారం కూడా అందలేదని, విత్తన కంపెనీలకు భారీ బకాయిలు పెట్టి వ్యవస్థను దెబ్బతీశారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ విత్తనాలు, ఎరువులు కొరత లేదని చెప్పారు. ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏంటి, తక్కువ వర్షాలతో పండించే పంటలు ఏవే ఉన్నాయి, అవి ఏ విధంగా మనం ముందుకు తీసి ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రభుత్వం కలిసి చేసుకుంది. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఫేజ్లో మనం ఎర్లీ ఖరీఫ్కి వెళ్ళడానికి మనకు ఉన్న వాటర్ను వాడుకొని తక్కువ వాటర్తో ఏ పంటలు ఇవ్వాలనేది మొత్తం ఇప్పటికీ ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇంక స్టార్ట్ అయ్యింది. ఇంకొక 5-10 రోజుల్లో 20 రోజుల్లో మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ సైంటిస్టులు చెప్పినట్టుగా ఎల్నినో వస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్కి, ఆల్టర్నేటివ్ వ్యవసాయ విధానానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ, ఏదైతే మనకి ప్రభుత్వం నుంచి అందించవలసినటువంటి సహాయం కూడా సిద్ధం పెట్టుకుని ఉన్నాం. దానికి కూడా సిద్ధంగా ఉంది. రైతులు మాత్రం ఈ సంవత్సరం మనకి సహకరించాలి. ఎందుకంటే ఎల్నినో వచ్చేటప్పుడు శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, ప్రభుత్వం చెప్పిన విషయాలు రైతులు ఆచరిస్తే తప్ప తర్వాత మనకు నష్టం జరిగిందంటే చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి మేము అందుకే డోర్ స్టెప్కి వెళ్ళాం. మొన్న కూడా మీకు తెలుసు, రైతు ముంగటికి వెళ్ళి వారం రోజులు ఎల్నినో గురించి చెప్పాం, ప్రభుత్వం ఏం చేస్తుంది అవి చెప్పాం. ఈరోజు ఏపీ ఏఎంఎస్ యాప్ పెట్టాం, అది ఏ రకంగా వాడుకోవాలని చెప్పాం. దీనివల్ల రైతులకు కూడా ఇక్కడ అవగాహన వస్తుంది. కాబట్టి సిద్ధపడ్డాం, అన్ని విధాలు ముందుకెళ్తాం. పొగాకు ఎందుకు తగ్గించామంటే ఇప్పుడే చెప్పాను. పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీలకి టార్గెట్ ఇచ్చింది. ధర ఉందని చెప్పి 250 మిలియన్ కేజీలు వేసారు. దీనివల్ల ధర తగ్గింది. ఈ సంవత్సరం 80 కేజీలను ఎందుకు ముందు అనౌన్స్ చేశామంటే రేపు భవిష్యత్తులో పొగాకు పెరగదు కాబట్టి ధర పెరగడానికి అవకాశం ఉందని పెంచాం. మీరు చెప్పింది ఆల్టర్నేటివ్ క్యాప్స్కి గ్రామ సభలు పెట్టి ఇప్పటికే వ్యవసాయ శాఖ కింది స్థాయి అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాం, మీటింగ్ పెట్టాం. రైతుకి అడిగి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా మళ్ళీ అందరూ ఒకే పంట వేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఉన్న పరిస్థితులన్నీ చూసుకొని ఏ పంట వేస్తే నెక్స్ట్ మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందో రైతులకు ఎడ్యుకేట్ చేసి ఏ పంట వేయాలని చెప్పి స్పష్టమైనటువంటి సమాచారానికి ఇచ్చి అందరం కలిసి పనిచేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. అసలు వాళ్ళకి సిగ్గు, లజ్జ ఉంటే ఎవరు వెళ్ళరు. నా ఇంటికి నువ్వు రావద్దు అంటే నువ్వు వెళ్ళావంటే నిన్నేమనాలి? 5 సంవత్సరాలు అనరానటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి మాటలు, మహిళల్ని